ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడవాడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉంటో లేదో ఎవరినైనా Awesome! Amazing! Mind-blowing! Fantastic! Fantastic! Superb! Mind-blowing! Unbelievable! ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు, బొక్కా బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతారా? వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి. మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. నేనేం స్పెషల్. ఎగ్జాక్ట్ గా దానిలాగా నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి. సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది? హలో బాసు, ఆ గొరిల్లాకో తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం పిచ్చేస్తుంది. నాకెందుకు 6 గొరిల్లా డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే అది నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. అది కొట్టే ఎదిగేవరా నా తల. శివా శివా శివా, ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా, అచ్చు గొరిల్లాలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పట్టింది ఎవరా? ఓ, నువ్వు గొరిల్లా ఒకే టోన్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం, అవునా? వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా. డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదా రెచ్చిపోవద్దు. ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలు ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్. 6 లోకాల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బఫల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలేయి. You no understand? I make you understand. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిల్లా లాగా అరిచా చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. శివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమజ్ అయిందా? అది
కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేను ఎంత చెప్పాక కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు ఏంటి? అక్కడ చూడరా రేయ్ బావా సీన్ తారే పెట్టుంది అక్కడ చూడరా. Come on, ఏంటి? Come on, చూద్దాం. అరే, బావా. గొరిల్లా అమ్మతో సమానం, పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రే నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్ మాట ఎలా పోయిందిరా? అరే షాక్ లో పోయి ఉంటుంది. 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ గీత విషయమా? వర్కౌట్ అయిపోతుంది లేరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. వాట్ మ్యాన్, అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా వెనక్కి జంప్. రేయ్ వెనక్కి కాదు, కార్తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాసుకు వెళ్ళిందా? అది పెంచి కార్రా, మా మామ ప్రాణం. రేయ్ ఒక్కసారి ఆలోచించు, మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం కంటే మీ మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు, నన్ను నమ్ముకొని శృతి ఉందిరా. నా కోసం అనిత లేదా? వాడి కోసం గొర్రెల లేదా? వాడి కోసం సద్య లేదా? ఏయ్, ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? ఏంటి? అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్. రే వేస్ట్ ఆఫ్ టైం రండి. అజయ్ ట్రస్ట్ మీ డూడ్, మహా అయితే గారు 9-10 ఫీట్ ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కారు అనుకో, మారుతియా ఫియట్. బెంజ్. 20 40 60 80 అలా ల్యాండ్ అవుతాం. జంప్ నో ప్రాబ్లం, క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతుంది. ఇదేం వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ రా, నన్ను నమ్మరా. అరే వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా. ప్లీజ్ రా. కానీ కానీ గీని లేదురా, నువ్వు పోనీరా. ఫార్ములా కార్ని చూడరా, ఫార్ములా అన్నో యాంగిల్ అన్నో నాశనం చేసావు. ఆగరా, ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు, బానెట్లు లేచిపోయింది, నొక్కేయచ్చు, టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదు, ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెంజ్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు అక్కడేం చేస్తున్నాను సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా.
ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ వినండి. మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జెనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో చేయకండి సార్. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్. అభివన లాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశారు. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు వచ్చాను సార్ ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబుకు ఉన్నదేంటి, బొక్కాకు లేనిదేంటి? క్లారిఫై. Jealous. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. నేను కోల్పోయావరా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశారు. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి బెనారస్ లో బనియన్లు, దీనితో పాటు 5 ఓడలు, 4 బళ్ళు కూడా ఉన్నాయి. బళ్ళునా? అవును, జీవితం అటో ఇటో అయితే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయని ఒక గొప్ప వ్యక్తి సెలవిచ్చాడు. ఎవరో మహానుభావుడు. నేనే. రేపు వరల్డ్ బ్యాంక్ చెక్ వస్తుంది, సూట్ లో వెళ్ళి మార్చుకో, లేకపోతే అరెస్ట్ చేస్తాను. దిస్ ఈస్ టూ మచ్. యు సఫర్ సో మచ్. అయ్యో చెక్ అన్నాడు కదా. ఏంటి డియర్, అద్దె కట్టేసేయచ్చు కదా. మీ నాన్న నాకు మేనమామ. మా మామ దగ్గర డబ్బు కొట్టేశాడు. ఆ బాధతో ఆవిడ కృంగిపోయి పాల్చి తన్నేసింది. ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి నేను సాధించే వరకు నిద్రపోను. అంతవరకు జమ్మకు జమ్మ. మా మామ శపథం నెరవేరాలి. ఆమె స్వర్గానికి వెళ్ళాలి. మీ నాన్నకి నరకం చూపెట్టాలి. అందుకే ఈ కిల్లి. ఏంటి ఇంత పెద్దగుంది కిళ్ళి? నోరు పట్టద్దు. నోరును బట్టి కిల్లి కాదు, కిల్లీని బట్టి నోరు సాగాలి. మీ నాన్న భరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన లత్తకోరు కిల్లి ఇది. ఎలా ఉంది పుల్లి? చిరంజీవి సుఖీభవ. ఈ కిల్లి మీ నాన్న చేత తినిపించు, చెమ్మకు చెమ్మ అయిపోతాడు. అయ్య బాబోయ్, చచ్చిపోతాడా? చావడు. ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు. ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులో తిరుగుతాడు. చివరి గరిటి తొక్కగా మిగిలిపోతాడు. ఈలోగా మనం ఇరపెట్ట సరిచేద్దాం. ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీద్దాం. 24% అయినా సరే ఆడవే మయూరి, నటన మాడవే మయూరి. మీ నాన్న చేతి కిల్లి తినిపించు. నాన్న, ఏంటిది ఇది? కిళ్ళి. కిళ్ళియా అరిటాకులు బొందా ఇలా ఉంది? మీ ఆరోగ్యం బాగుండాలని, నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిళ్ళి అది. ఓ స్పెషల్ కిళ్ళియా? అయితే వేసుకోవాలి. ఏంటి పెట్ట అట్టేసిన వాసన వస్తుంది? అదే మూలికల మహిమ నాన్న. అంత మహిమైన కిళ్ళియా? ఈ వయసులో కూడా 10 మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే.
నమస్కారం భద్రం గారు. నమస్కారం అండి. ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు? మేము రాత్రి గండం అనే సినిమాకి వెళ్ళొస్తున్నాం. సినిమా చాలా బాగుందండి. వెళ్ళొస్తామండి. ఏమై కాంతం, దెయ్యం టెన్షన్ బాగుంది కదూ? చాలా బాగుందండి. నేనే వీరభద్రం, పిశాచి భద్రాన్. ముకుందా, ఎవరినో గోవిందా, నన్నే. కృష్ణ, ముకుందా, చచ్చిపోతున్నా. ముకుందా, నీలో ఐక్యం చేసుకో. రా, తీసుకుపో. భద్రం గారు ఆగండి. భద్రం గారు ఏంటిది? దిగండి కిందకి. తీసుకుపో. ఇటు 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 దిగాలి. ముకుందా, అయ్యయ్యో మురారి, రా రా. భద్రం గారు కృష్ణ, ఆహా. చుమ్మకు చుమ్మ, కాసుల గలగలలు, తాళాలు ఎక్కడా? మా నాన్న బంగారు మొలతాడు కట్టుకున్నాడు. మీ నాన్న మత్తు దిగిపోయేలోగా మొలతాడు కట్ చేసేస్తా, గిరపెట్ట బద్దలు కుట్టేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. దా కృష్ణ. కృష్ణ, ఆ, మీ నాన్న మత్తు దిగిపోయినట్టుంది. దా తాకుందాం. రా కృష్ణ. ఆవో కృష్ణ, ఆవో కృష్ణ, ఆవో. బయట బయట. అయ్యో ఆ, తమరి కింద కూర్చోకూడదు. కూర్చోండి స్వామి, కూర్చోండి. అయ్యయ్యో మీరేంటి కింద కూర్చున్నారు? 14 భువన భాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి? అదేంటండి మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు? ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ. నా పేరు కృష్ణ కాదండి, గోవిందు. కృష్ణ అన్నా, గోవిందు అన్నా, మధుసూదన అన్నా అన్నీ నీవేరా వెన్న దొంగ. వెలసితి వంట నందుని ఇంట. లే, ఏమైంది? కిటమా గోపాల బాల కిటమా. హే కిటమా. ఇవన్నీ నీవే కృష్ణ, తీసుకో, లేజావు. ఇవన్నీ నాకెందుకండి? వద్దు, ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి. నీకొద్దంటే నాకు వద్దు. ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి. నీ విమానంలో ఎక్కించుకుని నన్ను వైకుంఠానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, కృష్ణ మురారి, 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 జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ. ఏమిటో భద్రం గారు, జాగ్రత్త. అమ్మో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ పైకి కురుగుతాడేమో. పొద్దున వరకు ఉంటే పోతుంది. ఉందా, ఏం చేస్తాం? అమ్మయ్య. అబ్బా, చుమ్మకు చుమ్మ, సైంధవుడిలా వీడడ్డు పడ్డాడే. నెక్స్ట్ టైం బెటర్ లక్. దా. జై జయ కృష్ణ, కృష్ణ మురారి, జై జయ కృష్ణ, కృష్ణ మురారి. హలో, అదేంటి మళ్ళీ చూస్తే జనం ఈ మధ్యలో పారిపోతున్నారు? అది మామూలే కదండి. మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు. భయం ఎందుకు? ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ని నా చేత ఫోటో తీయించుకోవడానికి వాళ్ళు లెక్క చేసి పుట్టాలి. పిల్లి గెడ్డం, పీలికి మీసాలు, గిన్ని టోపీ పెట్టుకున్నంత మాత్రాన ఫారినర్ అయిపోతారా?
మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది, భార్యాభర్తలకి ఫోటో తీస్తే కాపురాలే పోతాయి, ఇక లవర్స్ కి ఫోటో తీస్తే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది. మీ చేత ఎవడం ఫోటో తీయించుకోరు. మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లాగా ఉన్నాను. నా చేత ఇల్లు తీయించుకోండి. ఫోటోలు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దానివాళ్ళు పట్టుకోగలిగితే డబ్బులు ఇవ్వండి. 2 కాపీలకు కాపీ ఫ్రీ. కాఫీలే టీలేత గోవిందు గోవిందు మన ఇద్దరం కలిసి ఒక్క ఫోటో దిగుదామే? ఏంటి నీకు దిగాలనుందా? అయితే దిగేద్దాం. అతిథంతో క్లౌడ్స్ ఓకే, సన్ ఓకే, కాకులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అయితే ఓకే. అదేం పోదు, చెయ్యి వెయ్యి, బుద్ధం మీద చెయ్యి వెయ్యి, తొందరగా వెయ్యి, కొందరు పోతాయి. చెప్పదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి పోసి చూపించు. ఓకే సార్. అమ్మక్కద మాట. ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చేయి ఇలా వెయ్యాలి. చెప్పు చేస్తాం. ఇదేంటి? డోంట్ డిస్టర్బ్ మీ. ఫోకస్ చూస్తున్నాను. అంటే ఏమయ్యా, ఏమిటా చూపు? కళ్ళు లేని వాళ్ళగా ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా చూస్తున్నాదో అలా చూడు. క్లిక్. సక్సెస్. ఫస్ట్ సక్సెస్. ముకుందా, గోవిందా, భద్రం గారు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు. నన్ను నీలో ఐక్యం చేయదు. దూకేస్తున్నా, దూకేస్తున్నా. వద్దు. కృష్ణ, నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా నన్ను మోసం చేశావు. నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను. కృష్ణ, లేజాం. భద్రం గారు, ఈ డబ్బులో నుంచి 25,000 రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా? 25,000 కర్మ, మొత్తం తీసుకో. 25,000 చాలు భద్రం గారు. 2 నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను. జగన్నాటక సూత్రధారి, నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా? అలాగే తీసుకోనా? తీసుకో. ఆ! జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై ఇది 10 అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ. ఇది ఇంకో 10 అండి. జై జై కృష్ణ. ఇది 5 అండి. మొత్తం 25 అండి. వచ్చే నెల వచ్చేస్తానండి. వడ్డీ మీ ఇష్టం అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ. దూకే ప్రమాదం లేదులే. సమయానికి ఆదుకున్నాడు. అమ్మో, దేవుడి నగలు మనకొద్దు. చుమ్మకు చుమ్మా. ఈ 1,00,000 చాలు. మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి. తలుపు తెచ్చుందేంటి? అయ్యి బాబాయ్, బీరువాలో 1,00,000 రూపాయలు ఎవరో ఎత్తుపోయారు. దేవుడి నగలు అలాగే ఉన్నాయి. అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయి నగలు వదిలేశాడు అనమాట. ఇది మంచిగా. ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నా. ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడు ఎత్తుకుపోడని గట్టిగా కేకేస్తే దేవుడి తాలూకు నగలు 50,00,000 రూపాయలు మనకి. ఎలాగైనా సరే నగలు సంపాదించాలి. మీ నాన్నని జైల్లోకి నెట్టాలి. గోవిందును బయటకు తీసుకురావాలి. చెమ్మకు చెమ్మ. ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు? మా నాన్నండి. అయ్యో, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యయ్యో, అబ్బో, ఈ కింద అమ్మా అబ్బా. ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది.
ఏంటి నాన్న అలా వెళ్ళి ఇలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట, ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి, నేను ఉండిపోయాను. ఏటి లడ్డూలు దుకాణం ఏడిసేటి? మీకోసమే నాన్న, ఆకలితో వస్తారని చేశాను, తినండి. ఏటి నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లే నువ్వు తినేసావు నాన్న. ఏటి అన్ని నేను తినేసానా? ఆ ఏంటి పంటికి నాలికి తెలియకుండా వెళ్ళిపోయినాయి? రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనబడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, ఒక లడ్డు తినట్లేదు. నేనే తినేసినా? అవును. ఆడిది ఇష్టే తగిలేసి, ఆడిది మామూలు సూపు కాదు, చేతపడి సూపు. బద్మాష్ గడి ఈసారి ఫ్లాట్ లో గడిగెడితే మనకే. ఆడి ఫ్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను, తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను, ముట్టుకుంటే ప్యాట్. బాంబే. అయ్యో బాబోయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని, జమ్మకు జమ్మ. రా, ఇదే మన ఇల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరండి? ఉన్నారు, కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను, అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? ఏ పిచ్చిదానా, ఊరుకో. అబ్బా, 2 కళ్ళు లేని కబోదిని చేశావా తండ్రి? అయ్యో తండ్రి, అయ్యో అయ్యో రామా. ఏంటండి, ఏమైంది? సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా 2 కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏగో నారాయణ. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా, ఏడు అలా కలపడిపోతాడు. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. కోలాటం ఆపి ఎల్లు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిపిస్తాను, కూర్చొని అడుక్కో, వాళ్ళంత కలెక్షన్ అవుతుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోరు బాంబుకి, కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదాగా ఏదో అంటే తగ్గిలైపోతావేంటి? ఇంకెక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లోనే మూలపడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా, ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనాన్ని తడేటి. అదే చూపులేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి
వేసి ఆటలాడతావా మామా? నేను దొరుకుతాను. కూర్చో. నువ్వు కూతుర్ని 10 ఏళ్ళ నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నావు. గుడ్డి ఏదో ఇదేం చేస్తావు? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగుల పిల్ల కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి టక జంకి టక జంకి టక జై 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 జంకి టక. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే, ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కనపడదు. నీ జిలుగు బయట నీడలో ఏంటి నాన్న ఇది? పెట్టలు దొరికి రెట్టల దూపం వేస్తున్నా. ఎందుకు? నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తున్నాడు తేల్చుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కెడేస్తున్నారు? సూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయా. నువ్వు బయట, ముందు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను, కనులు 2 కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్, బోన్లెస్, నీకోసమే తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం, కావో కావో, అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది. నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య, తిను. వద్దు మావయ్య. స్వామి శరణమయ్యప్ప. ఏం జరిగింది మావయ్య? ఎవరైనా పరమపదించారా? కన్నుళ్ళు కన్నుతో కళ్ళ పడితే ఆ కళ్ళకు ఫలమేమి? కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే. నీ కనపడదు కదా, ఆపే. ఏంటి సీమ టపాకాయలు? నీ కళ్ళు కనపడవు కదా నాయన, టపాకాయలు అంటారా? శ్వాసను బట్టి కనిపెట్టా. అయినా ఈ రోజు దీపావళి కాదు కదా, టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు? ఇవి టపాకాయలు కావమ్మా, పొట్లకాయలు. నీ కోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే. ఓ అబ్బో, డివ్వి డివ్వి డివ్విట్టం, నువ్వంటేనే నాకిష్టం.
వీడి వీడి విట్టం నువ్వంటేనే నాకిష్టం బాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి జరిపి ఏమిటో జరుగుతున్నది? శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను నాయన. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెలిగించండి లంకా దహనమునకు నాంది. ఏంటి నాన్న ఏంటిది? అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడి నాటకవాడితో అక్కడే కూర్చున్నాడు అనుకో పేల్చేస్తాడు. అమ్మో నరిసిలేసిపోయాడు అనుకో గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది. రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా. ఏడీడు ఏమైపోయాడు? ఎక్కేసాడా? ఏడీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుమన్నాడు. ఇవన్నీ ఇక్కడ పేరు చేసి పారిపోయాడంటే ఇంకా ఆడుకుంటాడేంటి? కాదు రాణి రమ్మను చించుబుడ్డి మింగించంటిస్తా. నిన్నేమో బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తంటిస్తే ఊరంతా పేరిపోతుందిరా. నాన్న కాదు, ఈ హడావుడిలో నగలు బయట పెట్టించాను. వెళ్ళు శోధించి సాధించి తీరడారి అనుకో. అంటుపోతే అంటుపోయింది. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా? ఇదిగో దేవుడి నగలు, ఇదిగో మనుషుల్లో దొంగ.